అందరికీ నమస్కారం. నేను మీ కరిష్మా గుప్తా. ఈరోజు మనం సౌందర్యలహరి అనే అపూర్వమైన స్తోత్రం గురించి తెలుసుకుందాం. ఇది ఆదిశంకరాచార్యులు రచించిన దివ్యమైన గ్రంథం. చాలామంది ఈ పేరుతో గందరగోళానికి గురవుతారు. కానీ ఇది భౌతిక అందం గురించి కాదు, పరాశక్తి మహిమను తెలియజేసే స్తోత్రం. పురాణం ప్రకారం శంకరాచార్యులు కైలాసానికి వెళ్ళి శివుడి అనుగ్రహంతో మొదటి 41 శ్లోకాలను పొందారు. వీటిని ఆనందలహరి అంటారు. శంకరాచార్యులు ఈ శ్లోకాలను భూమికి తీసుకువస్తున్నప్పుడు నంది వాటిని తీసుకున్నారు. అందువల్ల మిగిలిన శ్లోకాలను శంకరాచార్యులు స్వయంగా రచించారు. ఈ విధంగా మొత్తం 100 శ్లోకాలతో సౌందర్యలహరి ఏర్పడింది. మొదటి 41 శ్లోకాలు శక్తి తత్వాన్ని వివరిస్తాయి. తరువాతి 59 శ్లోకాలు అమ్మవారి సౌందర్యాన్ని కవితాత్మకంగా వర్ణిస్తాయి. ఈ శ్లోకాలను జపించడం వల్ల మనశ్శాంతి, ఐశ్వర్యం మరియు అమ్మవారి అనుగ్రహం లభిస్తాయి. ఇది శ్రీ విద్యా సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. నా లక్ష్యం ఏమిటంటే, ఆసక్తి ఉన్నవారు సౌందర్యలహరిని సిస్టమాటిక్గా సంగీతంతో నేర్చుకోవడానికి సహాయం చేయటం. నా ఛానల్లో సంబంధిత వీడియోలు ఉన్నాయి, చూడండి, కమెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.